ఇక అంతటికి, ఈ ప్రపంచం అంతటికి ఆయన రాజు. ఆయన పాలన చేస్తున్నాడు. ఆ రాజు ఒకరోజు ఈ భూమి మీదకి తిరిగి రాబోతున్నాడు. ఆయన వస్తాడు. అందుకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు మాకు మహారాజుగా దొరికావయ్యా, అందుకు నీకు ఏం చేయాలి, వందనాలు అని చెప్పి ప్రభుని ఇప్పుడు ఏం చేయాలి, ఆరాధన చేయాలి. నెంబర్ 3. నెంబర్ 4, దేవుని మాటలు చదువుతున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనము. యోహాను సువార్త 18వ అధ్యాయము. పిలాతు తిరిగి పిలిపించి, యూదులకు నువ్వెవరవు, రాజు. ఎవరికి రాజు? యూదులు రాజువు. యూదులు రాజువు నీవేనా అని అడిగాడు. అవును నువ్వన్నట్టే అన్నాడు, ఉత్తరం ఇచ్చాడు. ఆయన యూదులకి ఎవరు? రాజు. వాళ్ళు అనుకున్నారు, అక్కడ ఉండిన పిలాతు అనుకున్నాడు, అయ్యో ఈయన బ్రతికిస్తే నా రాజ్యం ఏమైపోద్ది, కూలిపోద్దేమో, మరలా నేను రాజును అవనేమో అని. కానీ ఆయన అన్నాడు, నా రాజ్యం వేరే, నీ రాజ్యము వేరే. ఈ భూ సంబంధమైన రాజ్యము కాదు ఆయనది, అది పరలోక సంబంధమైనది. పరలోకములో ఆ రాజ్యములో భూమి మీద పాపములో, అపరాధములో, శాపములో, అవిధేయతలో, దోషములో కొట్టుమిట్టాడుతున్న మానవుడు ఆ రాజును ఎరగాలి. ఏ రాజుని? యూదులు రాజుని గుర్తిరగాలి. అందుకు బైబిల్ గ్రంథము సెలవిస్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయన రాజు. అందుకు దేవుని యొక్క వాక్యం అంత చక్కగా రాయబడ్డదో, ఆయన సమాధానంకి రాజు 1, 2 ఆయన నీతికి రాజు 2, 3 ఆయన మహారాజు 3, 4 ఆయన యూదులకు రాజు. ఎవరికి రాజు అట? ఆయన యూదులు రాజు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితిమి, ఆయన సాగిలపడి వచ్చితిమి, ఆయన ఆరాధింప చేయడానికి వచ్చాం. ఆ రాజును గుర్తిరిగావా? నీ రాజు ఎవరు? నీ ప్రభువు ఎవరు? నీ దేవుడు ఎవరు? నీ రక్షకుడు ఎవరు? నీ విమోచకుడు ఎవరు? నువ్వు గుర్తిరిగావా? ఆయన రాజు. ఆయన అధికారం కింద మనం ఉండాలి. ఆయన యూదులకి ఎటువంటి వాడట? రాజు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు యూదులు రాజువా అని అంటే ఆయన అన్నాడు, నువ్వు అన్నట్టే నేను యూదులకి రాజు. నీకెందుకు ఆ యొక్క సందేహం వచ్చింది? నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? నేను రాజును కాననుకున్నావా? ఆయన రాజు అయినప్పటికీ కూడా మానవులను రక్షించటానికి కొరకై ఆయన ఏమైపోయాడు? దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన రాజు అయినప్పటికీ కూడా మానవుడిని తన పాపము నుండి విడిపించడానికి కొరకై ఆయన రిక్తుడైపోయాడు. ఆయన రాజు అయినప్పటికీ కూడా మానవుని శాపము నుండి విడిపించటానికి కొరకై అతడు తన స్వరూపమును, సొగసును కోల్పోయాడు. ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆయన ఈ భూలోకములో జన్మించినప్పుడు ఆయన జన్మించటానికి సత్రములో స్థలమే దొరకలేకుంటాయి. ఎంత గొప్ప సంగతి! ఇటువంటి వ్యక్తిని గురించి పిలాతు అడుగుతున్నాడు, నువ్వు యూదులకు రాజువేనా? అవును యూదులకు ఆయన రాజు. ఆయన మన పాపము నుండి రక్షించడానికి కొరకాయ ఆయన దీనుడైపోయాడు, దరిద్రుడైపోయాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు, స్వరూపమును, సొగసును కోల్పోయాడు, తన ఉన్నతమైన ఆ స్థితిని విడిచిపెట్టాడు. కారణం మన అవిధేయత కొరకాయ, మన దోషము కొరకాయ, మన అతిక్రమం కొరకాయ. అయ్యా నువ్వు నాకు యూదులు రాజుగా దొరికినందుకై నీకు వందనాలయ్యా. నన్ను రక్షించటానికి కొరకై ఈ లోకానికి నువ్వు దీనుడుగా, దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చావు, అందుకు నీకు వందనాలని చెప్పి ప్రభుని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. అందుకు పిలాతు అడిగాడు, నువ్వు యూదులకు రాజువా? అవును నువ్వు అన్నట్టే. తర్వాత దేవుని లేఖన భాగం ఈ విధంగా సెలవిచ్చింది. దేవుని మాటలు చదువుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక, సర్వయుగములలో ఆయన ఏమై ఉన్నాడట? రాజు. సర్వయుగాల్లో ఆయనటి రాజు. నెంబర్ 1 ఆయన సాలేము రాజు. నెంబర్ 2
ఆయన నీతికి రాజు. నెంబర్ 3 ఆయన మహారాజు. నెంబర్ 4 ఆయన యూదుల రాజు. నెంబర్ 5 ఆయన సర్వయుగాలలో రాజు. 5 సంవత్సరాలకు ఒకసారి రాజు కాదు ఆయన. గత 40 సంవత్సరాలు ఏకదాటికి ఏలిన రాజు కాదు ఆయన. ఎంతోమంది రాజులు ఈ భూమిని పరిపాలన చేశారు. కానీ బైబిల్ గ్రంథము సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన సర్వయుగాలలో రాజు. సర్వయుగాల్లో ఆయన యుగాలెన్ని 7. యుగాలెన్ని 7. ఆ 7 యుగాలే కాదు, సర్వయుగాలలో కూడా ఆయన ఏమై ఉన్నాడు? రాజు. అందుకని అంటాడు యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నంటివాడు. ఆయనలో మార్పు లేదు, మారనింటివాడు. అందుకు ఆయన రాజ్యము అంతము లేనిది, ఆయన రాజ్యము సదాకాలము నిలిచేది. ఎంత గొప్ప సంగతి. కాబట్టి అందుకు ఆయన అంటున్నాడు నీవు ఎటువంటి రాజుమట? సర్వయుగములకు రాజు. బా ఎంత మంచి మాట రాశాడు. నువ్వు సర్వయుగాలలో రాజు. నీలాంటి రాజు భూమి మీద ఎవరు కూడా లేరు. ఎన్నో రాజ్యాలు వచ్చాయి వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ ఆయన రాజ్యం అటువంటిది కాదు. ఆయన సర్వయుగాలలో ఆయన పరిపాలించినట్టు వాడు. అది ఏ యుగమైనా కావచ్చు, సర్వయుగాల్లో ఆయన ఉండేవాడు. ఆయన నిత్యం ఉండేవాడు. ఆయన రాజ్యము నిత్యం ఉండేది. ఆయన రాజ్యముకి అంతము లేదు. ఆయన ఆదియు అంతమైనట్టు దేవుడు, అల్ఫా ఓమేగా అయినట్టు వాడు. ఆయన అన్నాడు ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగ యుగములో సజీవుడినై జీవించి తిని అని చెప్పిన దేవుడు. అందుకు ఆయన యొక్క రాజ్యము యుగ యుగాలు సర్వయుగాలలో ఉండే రాజ్యము. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి, కీర్తన రాసిన గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనము. కీర్తన రాసిన గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ కలిగిన రాజు. ఏ రాజు అట? మహిమ కలిగిన. ఎంత గొప్ప సంగతి. ఎన్నోసార్లు జీవితంలో అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, ఆటుపోటులు ఇవన్నీ ఎదురైనప్పుడు ఆయన ఏటిచ్చాడు? మహిమిచ్చాడు. ఎంత గొప్ప సంగతి. మహిమ కలిగిన రాజు ఆయన, సామాన్యమైనడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు కొనియాడుతున్న దేవుడు, నువ్వు కీర్తిస్తున్న దేవుడు, నువ్వు గణపరుస్తున్న దేవుడు ఆయన ఎటువంటి రాజు అని అంటే మహిమ కలిగిన రాజు. అందుకంటున్నాడు నీ తల పైకెత్తుకో. నువ్వు బాధపడవలసిన పని లేదు, నువ్వు అవమానం పొందవలసిన పని లేదు, నువ్వు హేళన చేయబడవలసిన పని లేదు. అందుకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. నీ రాజు ఎటువంటి వాడట? మహిమ కలిగిన రాజు. ఎన్నో మాట ఇది? 6. 1 సాలేము రాజు, 2 నీతికి రాజు, 3 మహారాజు, 4 యూదులకు రాజు, 5 సర్వయుగముల్లో రాజు, ఆయన మహిమ కలిగిన రాజు. చివరికి ఒక మాట చదువుదాం ఆరాధన కొరకాయ. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. దానియేలు రాసిన గ్రంథం 4వ అధ్యాయము 37వ వచనము. దానియేలు రాసిన గ్రంథం చాలు. నెబుకద్నెజరుతో చెప్తున్నాడు దానియేలు, పరలోకపు యొక్క రాజు అట. ఏ రాజు ఆయన? నెబుకద్నెజరు. ఎవరు అనుకుంటున్నావు? నేను పూజిస్తున్న దేవుడు, నేను ఆరాధన చేస్తున్న దేవుడు, నేను కీర్తిస్తున్న దేవుడు. ఆ దేవుడు ఏ దేవుడట? పరలోకపు యొక్క రాజు. ఆయన పరలోకానికి ఎవరు? రాజు.
పరలోకము ఆయన యొక్క ఆధీనంలో ఉంది, ఆయన స్వాధీనంలో ఉన్నది. పరలోకముకు వెళ్ళాలనంటే, పరలోకము చేరాలంటే, స్వర్గములోనికి వెళ్ళాలనంటే పరలోకపు యొక్క రాజ్యపు యొక్క ఆ చట్టాలను, ఆ శాసనాలను, ఆ కట్టడలను ఏం చేయాలా? అనుసరించాలి. వాటిని ఏం చేయాలా? అనుసరించాలి. ఆ ప్రభుత్వం కింద ఉండాలా, పరలోకపు యొక్క ప్రభుత్వము కింద ఉండాలి. అందుకని అంటాడు, ఆయన పరలోకపు యొక్క రాజు. ఎవరికి రాజు? అయినా పరలోకపు యొక్క రాజు. ఒక మాట చదువుతారా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం అనుకుంటున్నాను. చదువుతావు నాన్న? కనబడును యుండును సువర్ణ కిరీటమును ఉండును. చాలు, భూమి పైరు పడి ఉన్నది. భూమి ఏడ్ చేయబడిందట, పైరు పండి ఉన్నది. మీ కొడవలు పెట్టి ఏడ్ చేయాల? కోయడి. ఎంత గొప్ప సంగతి! ఆ రాజు కోతకి సమయం అయిపోయింది. దేనికి సమయం అయిపోయింది? కోత కోసే సమయం అయిపోయింది. భూమేకము పైరు పంట పండి ఉన్నది. కోత పంట ఎప్పుడైనా చూసారా? పైరు అనగా వెన్నులు. ఆ యొక్క వెన్నులేకము కూడా ఏమైపోయింది? పంట వచ్చే టైము. ఆ రాజు ఇప్పుడు అంటున్నాడు, భూమేకము దేనితో నిండి ఉన్నది? కోతకు వచ్చే సమయం. ఇప్పుడు ఏంటి చేయాలా? కోయాలి. ఎవరు కోయాలా? ఎవరైతే పరలోకపు యొక్క రాజు యొక్క చేతి కింద ఉన్నారో, ఆయన హస్తము కింద ఉన్నారో, ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నారో, వారి చేతికిచ్చిన కొడవలతో ఇప్పుడు ఏం చేయాలా? కోయాలి. కోత సమయం, కోత కోసేటి సమయం. భక్తుడు అన్నాడు, ఇది కోతకు సమయం. దేనికి సమయం ఇది? కోతకి సమయం. ఇది కోత సమయంలోని నిద్రపోతామా? కోత సమయంలోని సన్నగిల్లిపోతామా? కోత సమయంలోని జాగరులం అయిపోతామా? కోత సమయంలోని లేజీతనమై అయిపోతామా? కాదు. అందుకని అంటున్నాడు, ఇదిగో భూమి దేనితో నిండిన? పైరు పండింది. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. చదువు 15వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు, అబ్బా, యుగములకు నువ్వెవరవో? రాజు. యుగములకు రాజా. నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడువు. నీకు భయపడని వాడెవడు? నీ నామం మయంపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యేకింపబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసిద్రని చెప్పును. చూడు ఎంత మంచి మాటలు. అయ్యా, నువ్వు ఎటువంటి వాడు అని అంటే, నీ క్రియలు, నువ్వు సర్వాధికారమైనటువంటి వాడు, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు నువ్వు ఎటువంటి వాడు అంటే రాజు. యుగములకు నువ్వు ఎటువంటి వాడు? రాజు. ఆయన యుగ యుగాలు ఉండే రాజు. ఎంత గొప్ప సంగతి! ఆయన పరలోకపు యొక్క రాజు. ఆయన యొక్క ఆధీనంలోనికి మనం వచ్చాం. ఆయన పరలోకపు రాజు అయి ఉండి కూడా తన సింహాసనాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిచ్చింది. దేవుని మాటలు చదువుతున్నాను. పిలుపులకి రాసిన పత్రిక, ఆరాధన కొరకై దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. పిలుపులకి రాసిన పత్రిక 2వ అధ్యాయము. పిలుపులకి రాసిన పత్రిక 2వ అధ్యాయము. దేవుని మాటలు చదువుతున్నా. 5వ వచనం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషులు పోలిగ్గా పుట్టాడు. ఎంత గొప్ప సంగతి! ఆయన పరలోకపు రాజు అయ్యుండి కూడా ఎలాగ పుట్టాడట?
మనుషులు పోలిగ్గా పుట్టాడు. ఆయన ఏ రాజు? పరలోకపు రాజు. ఆయన ఏ పోలిగ్గా పుట్టాడు? మనుషుని పోలిగ్గా పుట్టాడు. కారణం మన పాపము కొరకాయ, మన అవిధేయత కొరకాయ, మన దోషము కొరకాయ, మన అతిక్రమం కొరకాయ, మన కొరకాయ ఆయన ఈ లోకానికి వచ్చి తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడు. అందుకు ఆ దేవుడిని ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. అబ్రహాము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా ఇదిగో లోతు సొదొమ గుమార పట్టణంలో ఉన్నప్పుడు 5 రాజులు వచ్చి లోతు యొక్క ఆస్తిని అంతటినీ చెరపట్టుకుని పోయారు. అయితే నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో నువ్వు నాకేం చేసావు? నా ప్రాణమును కాపాడావు, నాకు సహాయం చేసావు. శత్రువు చేతికి నన్ను అప్పగించలేదు, శత్రువునే నా చేతికి అప్పగించావు. నాకు విజయాన్ని ఇచ్చావు, నాకు తోడై ఉన్నావు, అన్ని విధాలుగా నాకు సహాయపడ్డావు. అంతేకాదు, ఏదైతే శత్రువు తీసుకుని వెళ్ళిపోయాడో దాన్ని మరలా నేను సంపాదించుకోవడానికి నీ కృపనిచ్చావు, అందుకు నీకు వందనాలు అని చెప్పి ఆ దేవుడిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమని? నీవు సాలేము రాజు, అనగా సమాధానపు, నా జీవితంలో సమాధానం లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు, ఆనందం లేనప్పుడు, పాపములో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నాకు సమాధానపు రాజుగా నువ్వు నాకు దొరికావయ్యా, నీకు వందనాలు అని చెప్పి ప్రభువుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. రెండవదిగా ఆయన ఏమన్నాడంటే, నీవు నీతికి రాజు. కారణం నీతి లేని నా జీవితానికి బైబిల్ గ్రంథం ఏమని సెలవిచ్చింది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆ పరిస్థితుల్లో అయ్యా నేను కూడా నీతి లేని సమయంలో నా ఇష్టానుసారంగా విలాసంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నట్లు నా జీవితంలో కూడా పాపముతో నా శరీరం నిండి ఉన్నది. కోసైనను నా జీవితంలో మంచి లేదయ్యా, ఎక్కడ చూద్దామనే పరిశుద్ధత లేదయ్యా. అటువంటి నా జీవితానికి నీతికి రాజుగా నాకు నువ్వు దొరికావు, అందుకు నీకు వందనాలు అని చెప్పి ప్రభువుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. మూడవదిగా ఆయన మహారాజు, నా పక్షాన్ని నుండి అపజయములన్నిట్లో నాకు విజయాన్ని చేకూర్చావు, అందుకు నువ్వు నాకు మహారాజుగా దొరికావు అని చెప్పి ప్రభువుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. నాలుగవదిగా ఆయన యూదులకు రాజు. అయ్యా నా కొరకు ఎవ్వరూ ప్రాణం పెట్టలేదు, నువ్వు నా పాపస్థితిని ఎరిగి నాకు ఈ లోకానికి వచ్చి నువ్వు యూదులు రాజుగా నా కొరకేం పెట్టావు? ప్రాణాన్ని పెట్టావు, అందుకు నీకు వందనాలు అని చెప్పి ప్రభువుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఐదవదిగా ఆయన సర్వయుగాలకు అయినటువంటి వాడు రాజు. నువ్వు అక్కడవే నాకు రాజు. దావీదు అన్నాడు కదా 84 కీర్తన 3 వచనంలో, రాజు అయిన నా దేవా, నా రాజా నీకు వందనాలయ్యా. నాకు నువ్వు రాజు. వ్యక్తిగతంగా ఆ స్వతంత్రము, వ్యక్తిగతంగా ఆయన్ని మనము స్వతంత్రించుకోవాలి. నా రాజు, నా దేవుడు, నా ప్రభువు అని ఆ వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధన చేయాలి. తర్వాత నువ్వు మహిమ కలిగినంటే రాజు, నీ మహిమ ఎంత. ఎన్నోసార్లు నా జీవితంలో అవమానం పాలైనప్పుడు, నింద పాలైనప్పుడు అక్కడ నువ్వు నాకు ఏం తీసుకొని వచ్చావు? మహిమని తీసుకొని వచ్చావయ్యా, అందుకు నీకు వందనాలని చెప్పి ప్రభువుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. తర్వాత ఏమన్నా? ఆయన పరలోకం, నీ రాజ్యం పరలోకము. నా కొరకు పరలోకంలో ఒక మంచి నగరాన్ని కడుతూ ఉన్నావు, ఒక మంచి ఇల్లు కడుతూ ఉన్నావు. నువ్వు పరలోకానికే రాజు. నువ్వు పరలోకానికి రాజు అయినప్పటికీ కూడా నా కొరకు మనుస్సును పోలిగ్గా పుట్టావయ్యా, అందుకు నీకు వందనాలు అని చెప్పి ప్రభువుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అట్టి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి మంచి సమయాన్ని అనుగ్రహించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఒక మాట చదువుతాం రండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనము. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయాలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసేయుండిను. అయితే శరీరును బట్టి చూడగా నాబాలు మోటివాడు దుర్మార్గుణ్ణై ఉండెను, అతడు కాలేబు సంతతివాడు. ఎంత గొప్ప సంగతి. కాబట్టి ఇక్కడ 2 భార్యాభర్తలు కనబడుతున్నారు. భర్త పేరేమో నాబాలు, భార్య పేరేమో
అబీగయాలు. కాబట్టి భర్తను గురించి రాయబడిన మాటలు, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, వీళ్ళిద్దరూ బహు ఆస్తి కలిగినట్టి వారు. 2వ వచనాన్ని చదువుతున్నాను. కర్మెల్లోని మోయనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురమునెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నాయి. చూసి అంత గొప్ప ఆస్తిపరుడు. 3000 గొర్రెలు 1000 మేకలు, బహుభాగ్యవంతుడు. అంతేకాదు ఆస్తి గలవాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇతని పేరు ఏం పేరు? నాబాలు. ఇతని భార్య పేరు అబీగయలు. ఏం పేరమ్మా? అబీగయలు. భార్య పేరు అబీగయలు, భర్త పేరు నాబాల్. నాబాల్ ఎటువంటి వాడు అని అంటే కొన్ని మాటలు చదువుతున్నాను. 1 మోటివాడు, 2 దుర్మార్గుడు. మోటివాడు, దుర్మార్గుడు అని రాయబడింది. 14వ వచనంలో లాస్ట్ లైన్, అతడు వారితో కఠినముగా మాట్లాడేవాడు. ఎటువంటి వాడట? కఠినుడు, బహు కఠినుడు. 17వ వచనం లాస్ట్ వచ్చిన భాగం, బహు పనికి మాలిన వాడు. ఎటువంటి వాడట? బహు పనికి మాలిన వాడు. తర్వాత లాస్ట్ లైన్, ఎవరితో తనతో మాట్లాడినవాడట. ఎవరైనా సార్ మీతో మాట్లాడతాం సార్ నాబాల్ గారు అనేట, ఇప్పుడేట మాట్లాడతారే, మాట్లాడడానికి అవకాశమే ఇవ్వడు. చూడు, ధనం ఉంది, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆయన స్వభావం చూడేటువంటిదో మోటోడని, దుర్మార్గుడని, పని కఠినుడని, తర్వాత మాట్లాడినవాడని, పనికి మాలిన వాడని, ఎవరితో కూడా ఏడ్చాడు, మాట్లాడ్డు. ఇంకా ఎటువంటిదని అంటే బైబిల్లో రాయబడిన మాటలు చదువుతున్నాను, చదువు. అదే అధ్యాయంలోని 16వ వచనం లేక 25వ వచనం, నా ఏలిన వాడ దుష్టుడు. ఎటువంటి వాడట? దుష్టుడు. తర్వాత మోటితనం అతని గుణం. ఏటట? మోటితనం. దుష్టుడు, మోటితనము కలిగినట్టి వాడు. అంతేకాదు ఇంకెటువంటి వాడంటే బహు తాగుబోతు. ఏ బోతట? తాగుబోతు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మత్తుకు తాగిసాడట. ఎలా తాగిసాడట? మత్తు. దేవుని మాటలు చదువుతావా? 36వ వచనం, అబీగయలు తిరిగి నాబాలు నదికి తిరిగి రాగా ఎటువంటి వాడట? తాగుబోతాడు. డబ్బు ఎక్కువైపోతే ఏంటి? ఇవన్నీ వచ్చేస్తాయి, సప్త వ్యసనాలు వచ్చేస్తాయి. డబ్బులు జోబు నిండా ఉండాలి, కానీ సప్త వ్యసనాలు. ఇప్పుడున్న వయసున్న పిల్లలకు కూడా బోలోటు డబ్బులు వాళ్ళ చేతిలో ఉంటాయి. వాళ్ళు ఎక్కడో చదువుతుంటారు అంటారు, మనం ఇక్కడ కష్టపడి ఇది ఇచ్చేసి డబ్బులు పంపిస్తాం కదా, ఆ డబ్బులు లేట్ చేస్తారు. దేనికి ఉపయోగించాలి? దానికి ఉపయోగించాలి. రక్షణ లేనంటి పిల్లలు ఎంతోమంది యవనస్తులు, ప్రభువుని ఎరగనంటి వారు, ఆ డబ్బుని వాళ్ళు ఏం చేస్తారంటే విలాసమైన విందులకు వారు ఏం చేస్తారు? దాన్ని వ్యయం చేస్తారు. అమౌంట్ విలాసమైన వాటి కొరకు. చూడు, ఇతనిలో ఉన్న గుణం ఏంటంటే విలాసమైన విందులు చేసుకుంటున్నాడు. ఏటు తక్కువ. కాబట్టి బైబిల్లో ఎన్ని విషయాలు ఈయన కొరకు చదివాము? ఎన్ని విషయాలు చదివాము? 1 మోటివాడు, 2 3 4 5 6 7 తాగుబోతు. ఎటువంటాడు? తాగుబోతు. ఎవరిని అసలుకి భార్య మాట్లాడితేనే ఒప్పుకోడు. డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు నాకు సలహాలు ఇవ్వడానికి నువ్వు ఎవరు అని. కాబట్టి ఇక్కడ ఈ మాటలో చదువుతున్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాము. అతని పేరు నాబాలు,
అతని భార్య పేరు ఏం పేరమ్మా? ఎంత మంచి భార్య! అతని పేరేమో నాబాలు, అతని భార్య పేరు అబీగయల్. అబీగయల్ ఎటువంటిదో ఇప్పుడు చదువుతున్నాను. ఒకటి సుబుద్ధి కలిగిన దాయి, 2 రూపసి. సుబుద్ధి కలిగిన దాయి, 2 ఎటువంటిది? రూపసి. ఎటువంటిది? రూపసి. 3 ఎటువంటి గుణలక్షణమనంటే తన యొక్క పనివారి యొక్క మాటలను వినేది. తన పనివారి మాటలను వినేది. 14 వచ్చినాం. పనివాడు ఒకడు నాబాలు భార్యన అబీగయలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని చూసావా? ఆ మాటలన్నీ విన్నది. ఎవరైనా ఏడు చెప్తే ఏడు చేస్తుంది అంటే మన గురుగారు వినకుంటున్నాడు. ఏమని చదివా? ఎవరికి మాట చెప్పడు, ఎవరు మాట మాట్లాడినవాడు. ఎటువంటి వాడికి ఎటువంటి భార్య దొరికిందో చూడు. అంత అంత చెడ్డోడికి ఎంత మంచి భార్య దొరికింది. సుబుద్ధి కలిగినది, రూపసి, అందంగా ఉన్న అమ్మాయి. నేను అనుకుంటున్నా ఆ అమ్మాయి అందంగా ఉండబట్టే ఎవరు ఇంటికి వచ్చినా మాట్లాడినవ్వకుండా, ఎందుకు వచ్చావు ఇంటికి? అదొక బెజారే. ఎందుకు వచ్చావు ఇంటికి? అక్కడెక్కడో రోడ్డు మీద మాట్లాడుతాం కదా, ఇంటికి ఎందుకు వచ్చావు? అసలు మాట్లాడినవ్వకుంటాండి ఎవరు మాట్లాడినా. కానీ ఆమె చూడు ఎంత తెలివిందయ్యో. ఎవరైనా ఏదైనా చెప్తే జాగ్రత్తగా ఏడ్చేస్తుంది, వింటుంది, విని ప్రత్యుత్తరం ఇస్తుంది, తిరిగి జవాబు ఇస్తుంది. యాకోబు అంటాడు 1వ అధ్యాయము 19వ వచనము, వినుటకు వేగిరపడువారుగాను మాట్లాడుటకు ఏడు చేయాల, నిదానించాల. చదువు మాట. యాకోబు 1:19 వచ్చిన దొరకలేదమ్మా. వినుటకు ఏడ్ చేయాలా? వేగిరి పడాలా. మాట్లాడడానికి నిదానించాలి. చాలు. చూసావు? వినుటకు ఏటి అవ్వాలా? వేగిరి. చెప్పిందాక వింటుంది, మాట్లాడడానికి ఏడ్ చేస్తుంది? నిదానించి. చూసి ఎంత మంచి మనస్తత్వం కలిగినదాయో, వింటుంది. తర్వాత ఆమెలో ఉన్న మంచి గుణం ఏంటంటే 17వ వచనం చదువుతా. 17వ వచనం, చూసావా? ఆలోచించేదాయి. ఎటువంటిదయట? ఆ పని వాళ్ళు చెప్పిన వేకము కూడా విని ఆలోచన చేసింది. దావీదు కోపము ఎలాగూ చల్లారుతుంది. ఏమి చేస్తే దావీదు ఏమవుతాడు? కూలవుతాడు. ఏమి చేస్తే దావీదు కీడు చేయకుండా ఊరుకుంటాడు అని ఏం చేసింది? ఆలోచన చేసింది. ఆలోచన చేసిందే కాదు, దేవుని మాటలు 18వ వచనం చదువుతా ఉన్నానా. అందుకు అబీగయలు నాబాలుతో, ఏమి జాగ్రత్త, ఎంత మంచి తెలివైందయో చూడు. భర్తకి ఏమి మంచి చేసినప్పుడు ఏమి చెప్పలే. ఎందుకనంటే చెప్తే భర్త ఎటువంటి వాడు? మోటోడు, తాగుబోతాడు, దుర్మార్గుడు, పనికిమాలినవాడు, కఠినుడు. ఇటువంటి విషయాలు భర్తతో చెప్తే, దావీదు మన ఇంటి మీదకి వస్తున్నాడు యుద్ధానికి, ఆయన నేను ఎదుర్కోవడానికి వెళ్తానన్నా అని చెప్తే ఏడు చేస్తాడు. నువ్వు వెళ్ళడం ఏంటి? నా దగ్గర బోల్డు కత్తులు ఉన్నాయి, గన్నలు ఉన్నాయి, తుపాయికులు ఉన్నాయి, బల్లేలు ఉన్నాయి, పనులు. నేను పిలిస్తే బోల్డు మంది వస్తారు. నువ్వు ఇంటికాడ ఉండు, నేను వెళ్ళేసి నా ప్రాణాన్ని పోగొట్టుకొని. ఈ తాగుబోతాడు వెళ్తే దావీదు కొట్టడం కాదు కదా, ఆ దరికి చేరలేడు. ఈ ఎండకి ఎక్కడో ఒక్కడు ఏమైపోతాడు? చనిపోతాడు అని ఏమీ చెప్పలేదట. ఏమీ చెప్పలేదు. ఎంత మంచి భార్య వచ్చాడు. ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 మాణికులు ద్రాక్షరసు తిత్తును, మాంసమును, మాణికులు వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరు పడలను. ఎంత మంచి స్వభావము చూసావా? కాబట్టి అంటే
త్వరితంగా ఆ యొక్క దావీదు యొక్క కోపాన్ని చల్లార్చడానికి ఎంత తెలివి చేసింది. ఇవన్నీ తీసుకొని వెళ్తే ఎటువంటి వాడికైనా కోపం వస్తుంది ఏంటి? ద్రాక్షారసం, తిత్తులు, ఆ, అమ్, మాంసము, రొట్టెలు ఇవన్నీ వస్తుంటే మొదలే ఆకలితో ఉన్నాడు ఎక్కడ? అరణ్యంలోని. ఇవన్నీ తీసుకుని వస్తే దావీదు ఇవన్నీ చూసి ఇంకా చంపుతానంటాడా? చంపు. అన్నీ పంపించిన తర్వాత లాస్ట్లో ఆమెలో ఉన్న గొప్ప స్వభావం ఏంటో తెలుసా? వినయము. ఏటట? వినయం. ఎంత వినయం అని అంటే 23వ వచనము, అబిగయలు దావీదును కనుగొని త్వరగా దిగి, అబ్బా ఏమి వినయం అండి! త్వరగా దిగి దావీదుకి ఏడ్చేసింది. దావీదు ఎలాగున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అన్నీ పోగొట్టుకుని ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. నాబాలు అబిగయాలు ఏ స్థితిలో ఉన్నారు? ఆస్తి కలిగినట్టు వారు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు వారు. కానీ ముందు యొక్క భవిష్యత్తుని ఎరిగినట్టు వ్యక్తి ఎవరు? అబిగయాలు. ఎరిగి ఇప్పుడు ఏం చేసిందంటే గాడిద నుండి కిందకి దిగి సాష్టంగా ఎంత వినయం చూపించిందో. వినయము వలన కొంత కోపము దావీదుకి ఏమైపోయింది? పోయింది. ఈమె చూపించిన వినయం. వినయమే కాదు, ఈమెడు ఏం చేస్తుంది? ఆమెలో ఉన్న గుణం ఏంటంటే బ్రతిమలాడుతుందట. 23వ వచనము, అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా. ఎంత గొప్ప సంగతి! ఎలాగ బ్రతిమలాడుతుంది? నా ఏలినవాడా. ఆ పదం అనేది ఈ బైబిల్ గ్రంథంలో ఈ అధ్యాయంలో ఎన్నో మారులు చెప్తుంది. నా ఏలినవాడా, నా ఏలినవాడా, నా ఏలినవాడా అని. అంటే బ్రతిమలాడే అనుభవం ఉన్నదానికి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు పాదాలు అబిగయాలు పట్టుకొని బ్రతిమలాడినట్లు మనము దేవుని పాదాలు పట్టుకొని మనం ఏం చేయాలి? దేవుని కోపము చల్లారినంత వరకు, దేవుని ఉగ్రత మన మీద నుండి తొలగిపోయినంత వరకు, దేవుడు కరుణించినంత వరకు. ఎక్కడ మాట? కీర్తన రాసిన గ్రంథం 124 2వ వచనం. 124. వారు మనల్ని దేంతో మింగెత్తరట? ప్రాణం. దేవుడు మనకి ఏటై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఈమెకి దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఆ కోపం అంతటిని రగులుకోకుండా దేవుడు ఏం చేశాడు? అణిచివేశాడు. దేవుడు తనకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడు కాబట్టి ఏం చేస్తుంది ఇప్పుడు? బ్రతిమలాడుతుంది. ఆయన పాదాలు పట్టుకొని ఏమంటుంది? నా ఏలినవాడా, నా ఏలినవాడా, నా ఏలినవాడా, నా ఏలినవాడా. ఈ దోషం ఎవరిదే? నాదే. కరుణించవా? మరలా నన్ను కనికరించవా? నా కుటుంబం ఎడ్ల ప్రేమ చూపించవా? దయ చూపించవా? దావీదు మంచి మాట చెప్తాడు 123వ కీర్తనలోని 2వ వచనం చదువుతావు నాన్న. దాసులు కనులు తన యజమానుని చేతి తట్టు చూచినట్లు, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టు చూచినట్లు, మన దేవుడని యెహోవా మనలను కరుణించినంత వరకు. ఎంతవరకు? కరుణించి. కోపము చల్లారినంత వరకు ఒక మాట వదలట్లేదు. ఏంటని? నా ఏలినవాడా. ఆ పదాలు పలుకుతుంటే దావీదుకి ఎలాగనిపించిందంటే, అబ్బా, ఆమె ఆయన్ని కనపరుస్తుంది. నువ్వు నా ఏలినవాడవయ్యా, నువ్వు నా ఏలికవు, ఈ దోషం నాదే నించు, ఈ తప్పు నాదేని ఎంచు. నాకు తెలియదు నువ్వు పంపించినట్టు ఆ మనుషులు మా ఇంటికి వచ్చారని సంగతి నాకు తెలియదు. నా భర్త చాలు సంగతి నీకు తెలీదు. అతడు దుష్టుడు, అతడు మోటోడు, అతని పేరే అతని గుణములో ఉంది అని తన భర్త కొరకు వివరిస్తూ ప్రాధేయపడుతుంది, పశ్చాత్తాపడుతుంది, బ్రతిమలాడుతుంది, కన్నీరు కారుస్తుంది. ఈ తప్పు ఎవరిదే? నాదని. అంటే ఆమెకి ఏ బుద్ధి ఉందట? ఇప్పుడు ఆ మాట చదువుతున్నాను. రండి, మన యొక్క అంశం అది. రండి,
సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనము. ఈ స్త్రీ సుబుద్ధి గలదై. ఏ బుద్ధి అట? చూసావా ఎంత మంచి బుద్ధి. సుబుద్ధి తన కుటుంబాన్ని అంతటి నేర్చేసింది, రక్షించింది, తన భర్తను కాపాడుకోయింది. ఏ బుద్ధి ఉండాలా? సుబుద్ధి. నెంబర్ 1 సుబుద్ధి. నెంబర్ 2 దేవుని మాటలు చదువుతున్నాను. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువునానా. అయితే అన్నిటి అంతము సమీపమైన కాగా స్వస్థ బుద్ధి. ఏ బుద్ధి అట? 2. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి. 1 ఏ బుద్ధి? సుబుద్ధి ఉండాలి. 2 స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి కలిగినట్టు వారు ఏం చేస్తారు? అన్నిటి అంతము సమీపమైపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేయటానికి మెలకువగా ఉంటారు. ఏ బుద్ధి ఉండాలా? స్వస్థ బుద్ధి. 1 సుబుద్ధి, 2 స్వస్థ బుద్ధి. ఆత్మీయ జీవితంలో ఈ బుద్ధి చాలా అవసరం ప్రార్థన చేయటానికి. ప్రభు యొక్క బలలో, ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క ఆ యొక్క రక్తములో పాలు పొందుతున్న మనకి ఎటువంటి బుద్ధి ఉండాలో రాయబడి ఉన్నది. 1 ఏ బుద్ధి? సుబుద్ధి కలిగినది. 2 స్వస్థ బుద్ధి. తన బుద్ధి చాలా మంచిది, మంచి బుద్ధి ప్రార్థన చేయటానికి. 3 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదువుతావు నాన్న. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 27వ వచనము. ఏ బుద్ధట? స్థిరమైన బుద్ధి. ఏ బుద్ధి ఉండాలా? స్థిరం బుద్ధి. స్థిరం ఉండదు. ఈ రోజుల్లో పరిశుద్ధులకి ఏట్లేదు, స్థిరత్వంలే. ప్రభు అన్నాడు, ప్రభు యొక్క శరీరంలో రక్తములో పాలు పొందినట్టు వారు ఏమై ఉండాల? స్థిరులను కదలని వారును. స్థిరులను. ఇప్పుడు ఈ రోజుల్లో పరిశుద్ధులకి ఏట్లేదు, స్థిరత్వంలే. విశ్వాసంలో స్థిరత్వం లేదు, ఐక్యతలో స్థిరత్వం లేదు, సహవాసములో స్థిరత్వం లేదు, ప్రభు వాక్యములో స్థిరత్వము లేదు. వాక్యములో స్థిరపడాల, సహవాసములో స్థిరపడాల, ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఏమై ఉండాలా? స్థిరులై ఉండాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం అనుకుంటున్నాను. చదువుతావు నాన్న. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15వ అధ్యాయం 58వ వచనము. ఎరిగి స్థిరులను ఎలాగుండాలట? స్థిరులను స్థిరమై ఉండాలంటే ఏ బుద్ధి ఉండాలా? ఏ బుద్ధి ఉండాలి? స్థిర బుద్ధి. ఏ బుద్ధి ఉండాలా? స్థిరమైన బుద్ధి, స్థిరత్వం ఉండాల. అందుకనే ఈ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలో వాళ్ళకి కరెక్ట్గా అర్థం అవ్వదు. బైపీసీయా ఎంపీసీ అని అక్కడ చదువుకునేటోళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ఉద్యోగాలు చేసినట్టు. అరే సిఈసి తీస్తే ఇలాగైపోతావురా, ఎంపీసీ తీస్తే ఇలాగైపోతావు, బైపీసీ తీస్తే ఇలాగైపోతావు అని చెప్పి ఆ వేగం చెప్తుంటే వీడు ఎందులో పడతాడంటే అయోమయంలో పడిపోతాడు. అమ్మో బైపీసీ తీస్తే డాక్టర్ అయిపోతున్నా, డాక్టర్ అవ్వాలంటే ముందు ఏటై ఉండాలి? ఆ గ్రూప్ని స్థిరత్వంగా ఎంచుకోవాలి. ఎంపీసీ తీస్తే ఏమైపోతావు? సాఫ్ట్వేర్ అయిపోతావు, ఇంజనీరింగ్ అయిపోతావు. ఇవి ఏకం చెప్పేసి ఆడికి లోనైతే ఆశ ఉంది. ఆడి ఆశ ఏంటి తెలుసా? అన్ని గ్రూపులు ఒకే దగ్గర ఉంటే చదివేస్తాడైనా. ఎందుకు? అన్నిటికీ పనికొస్తానని అనుకుంటుంటాడు ఆడు. బైపీసీ తీసిన తర్వాత అది ఏకం చదువుతుంటే ఏటనిపిస్తుంది అంటే, డాడీ నువ్వే చేసేవి ఇది ఏకం కాదు, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నా. ఎంపీసీ
తీసుకుంది, నాకు లెక్కలు బాగా వచ్చు. పోనీ ఎంపీసీ గ్రూప్ తీసిన తర్వాత అది ఏకని చదువుతుంటే ఎలాగ ఉంటుంది? డాడీ నువ్వే చేసావు కాకపోతే నేను ఏడు తీసుకుంది, నా బైపీసీ తీసుకున్న సబ్జెక్టులోని, తీసుకున్న చదువులోని ఏట్లేదు, స్థిరత్వం లేదు. ఒకటి తీస్తావు, ఇంకొక దాని కొరకు ఆలోచన చేస్తుంటావు. అప్పుడు ఏ బుద్ధి అది? స్థిరం లేని బుద్ధి. బైపీసీ తీసి ఇంజనీరింగ్ అవుతానని అనుకుంటావేంటి? అర్థమవుతుందా? ప్రభువు నమ్ముకున్న బిడ్డలు కూడా ఈ రోజుల్లో ఎలాగున్నారంటే వాళ్ళకి స్థిరం లేదు, పరిశుద్ధతలో స్థిరం లేదు, విశ్వాసములో స్థిరం లేదు, ప్రార్థనలో స్థిరం లేదు, సావాసములో స్థిరం లేదు, వాక్యములో స్థిరం లేదు. అప్పుడు అపోస్తుల కాలంలో వాళ్ళు ఎలాగుండేవాళ్ళని అంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42 వచ్చిన చదువునానా? 2:42 వచ్చిన, వీరు అపోస్తుల బోధ యందును, సవాసం యందును, రొట్టె విడుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండేది. ఎలాగున్నారట? ఎడతెగక. అలా ఏక మనసు, అలా బుద్ధి మారలే. ఎవరెన్ని మాటలు చెప్పినా సరే ఏటవ్వలేదు, బుద్ధి మారలే. రానున్న దినాల్లో ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి లోకంలో. అప్పుడేటి మార్చుకుంటావు? బుద్ధి మార్చుకుంటామా? ఇంకా పాస్టర్ గారు స్థిరులయ్యారు. వారు విశ్వాస విషయంలో కదలని వారు, వాళ్ళని రాళ్ళతో కుట్టారు, రంపములతో కోసారు, వాళ్ళని అవమానపరిచారు, ఏళన చేశారు, మహాసభల యొద్దకు వారిని ఏడ్ చేశారు, ఈడ్చుకొని వచ్చారు. కానీ వారు విశ్వాస విషయంలో ఎలాగున్నారు? స్థిరులు, కదలలేదు. ఎన్ని భయంకరమైన ఆందోళన భయములు వచ్చినా సరే వాళ్ళు అదరని వారు, బెదరని వారుగా ప్రభు కొరకు వారు ఏమయ్యారు? నిలబడ్డారు. అందుకు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అబిగయాల యొక్క బుద్ధి ఎటువంటిదేనంటే సుబుద్ధి. అంతేకాదు, రెండోదిగా ఏ ఏ ఏ బుద్ధి అట? స్వస్థ బుద్ధి. మూడోది దేవుని యొక్క మాటలు ఏ బుద్ధి? స్థిర బుద్ధి. నాలుగోది దేవుని యొక్క మాటలు చదువుతున్నాను రండి. నాలుగోది సామెతల గ్రంథం 3వ అధ్యాయము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువునాను. 3వ అధ్యాయం. ఏ బుద్ధి అట? నీ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకు, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో, అంతే, దేవుని బుద్ధి ఆధారం చేసుకో. నీ సొంత బుద్ధి వద్దు. నీ సొంత బుద్ధి మీద ఆధారపడ్డాం అనుకో, నాబాలుకు వచ్చినంత నష్టమే మనకి కలుగుతుంది. నాబాలు ఎంత నష్టపోయాడు? నష్టపోయాడా? నష్టపోలేదా? ఎంత నష్టపోయాడో తెలుసా? తన ప్రాణాన్నే నష్టపోయాడు. 10 దినములు అయిన తర్వాత నాబాలు గుండి బిగిసిపోయి, రాతి వలె గుండి బిగిసిపోయి ఏమైపోయాడు? ప్రభువు అతడిని మొత్తెను, అతడు చనిపోయాడు. నీ బుద్ధి మీద నువ్వు ఆధారపడితే దేవుడు ఏటి చేస్తాడు? మొత్తాడు. అది నీకొద్దు. దేవునిపై ఆధారపడు, దేవుని బుద్ధిపై ఆధారపడు, దేవుని జ్ఞానంపై ఆధారపడు, దేవుని ఆలోచనపై ఆధారపడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో కనుగో. అందుకు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీ సుబుద్ధిని నువ్వు ఏటి చేసుకో, ఆధారం చేసుకోకు. దాని వలన ఎంతో నష్టము. టైం అయిపోతుంది కాబట్టి అక్కడ ఆగుదాం. అది నాలుగోది. 5 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. పేతురు రాసిన దేవుని యొక్క మాటలు చదువుతున్నాను రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువున్నాను. 1వ అధ్యాయం
ఏ బుద్ధి? నిబ్బరమైన బుద్ధి ఉండాలా. ఏ బుద్ధినైనా? నిబ్బరమైన బుద్ధి గలవారై. చదువు. నిబ్బరం. ఆ, 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 ఆ. చాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు కృప విషయం ఎలాగుండాలా? సంపూర్ణమైన నిరీక్షణ. నిబ్బరమైన బుద్ధి ఉంటే ఏ ఏ బుద్ధి ఏ నిరీక్షణ ఉంటుంది? సంపూర్ణమైన నిబ్బరం ఉండాలా. ఏముండాలా? నిబ్బరం. ఏది వచ్చినా పర్లేదు, దేవుడు నా దేవుడు నన్ను ఏం చేస్తాడు? తప్పిస్తాడు, కాపాడుతాడు, సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. ఆయన అన్ని విషయంలో సహాయము చేస్తాడు. నన్ను వదలడు, నన్ను అవమానపరచుడు, నన్ను హేళనకు అప్పగించుడు, నన్ను ఆయన నా చేయి విడువడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా వదిలేస్తాడా? అపోస్తుల కార్యం 27వ అధ్యాయంలో పౌలు జీవితంలో ఎన్ని తుఫాను, పెనుగాలి, సుడిగాలి, ఇంకా ఏ గాలి, ఇంకా భయంకరమైన పెద్ద గాలి, ఇన్ని గాలులు ఉరకలో నేను పెనుగాలి మోకు ఎదురైంది. అవి ఏకమొస్తాయి, భయపడకో. వాటన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. పాట ఉంది కదా, గాలి తుఫానులను గాదించి బాధలను తొలగించి, తుఫానులను గాదించి బాధలను గించి, శ్రమలలో మనకు తోడై ఉండి, శ్రమలలో మనకు తోడై ఉండి, బయలుపరచి తన జయము. శ్రమలలో మనకు తోడై ఉండి, బయలుపరచి తన జయము. భక్తులారా ఇంచెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరిన్ ప్రభు చేసిన మేలులన్. చాలు. కాబట్టి అన్నీ వస్తాయి, రాని నిబ్బరంగా ఉండాలా. ఎలాగుండాలా? నిబ్బరముగా. యెహోషువతో చెప్పాడు. యెహోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుతానా? యెహోషువ, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి. అంతే, నిన్ను విడువను. బాధల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, దుఃఖాల్లో నిన్ను విడిచిపెట్టేస్తాను అనుకున్నావా? భార్య వదిలివచ్చు, భయంకరమైన రోగం వచ్చిందనుకో, నాయన ఇది నీ కింద నేను చేయకూడదట, ఇది నాకు కూడా ఏమవుతుంది వచ్చేస్తుందని వదిలివచ్చు. భర్త వదిలివచ్చు, ఆ రోగం నాకు మరలా వచ్చేస్తుందట అని. కానీ దేవుడు అంటున్నాడు, నీ నేను పట్టుకున్నాను, నిన్ను విడివను, ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఇటు కలిగి ఉండాలా? నిబ్బరం. నిబ్బరం ఎప్పుడు అయిపోద్ది? దుఃఖకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అయిపోద్ది, నిబ్బరం పోద్ది. ఎంత ధైర్యవంతులైనా ఒకసారి ఏమైపోతారంటే భయపడిపోతారు. ఏమవుతుందేటో, 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 ఏమీ అవ్వదు. దేవుని చేతికి అప్పగింపబడాలి. అవి దేవుని చేతికి అప్పగించాల. ఆయన చేతికి వెళ్ళిపోయినామనుకో, ఆయన చేతిలో నుండి అపహరించినట్టు వాడు ఎవడు? ఆయన చేతిలోని పెట్టేసావు. ఆయన చేతిలో నుండి ఎవడైనా తీయగలడా? దొంగలించగలడా? అపహరింపగలడా? అందుకు ఆయన చేతిలోనికి వెళ్ళిపోవాలి. ఆయన చేతిలోనికి వెళ్ళిపోవాలి. 5 రొట్టెలు ఎవరి చేతిలోనికి వచ్చాయి? బాక్సులో ఉన్నంత వరకు 5 రొట్టెలే. యేసు ప్రభువారి చేతిలోనికి వచ్చినప్పుడు ఆయన ఏడ్చేసాడు, విరిచి ఏడ్చేసాడట.
ఆయన చేతిలోనికి వెళ్ళనంత వరకు ఆయన నిన్ను విరవడు. ఆయన చేతిలోనికి వెళ్తే ఆయన నిన్ను ఏడుస్తాడు, విరుస్తాడు. ఆయన విరిస్తే నీకు వచ్చిన లాభం ఏంటంటే ఆ దానిని విరిచి ఆశీర్వదిస్తాడు. అది ఆశీర్వదింపబడిన రొట్టె అనుకో, అనేక మంది తినగా ఇంకా 12 గంపల నిండా ఎత్తారు. విరవబడితేనే ఆశీర్వాదం. యాకోబు తుంటి నరము విరవబడ్డది, అప్పుడు అతనికి ఏటి కలిగింది? ఆశీర్వాదం. ఏదైనా చూడు, భూమి అదేమవ్వాలి? బద్దలవితే కానీ పంటని ఇవ్వదు. మేఘము ఏమవ్వాలి? గోటిస్తే కానీ వర్షము కురవదు. ఏదైనా సరే ఆత్మీయ జీవితంలో హృదయము కూడా బద్దలవితే కానీ ఆత్మీయమైన ఫ్రూట్నెస్ రాదు. శరీరము నలుగుగొట్టబడాలా, విరవబడాలా. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఏ బుద్ధి అటది? నిబ్బరమైన బుద్ధి. భయపడకు. విరవబడితే, శ్రమ పడితే, ఎన్నో శ్రమలు, శ్రమ వెనకత్తల గొప్ప ఆశీర్వాదము ఉంటుంది. అవమానం వెనకత్తల ఎంతో ఘనత ఉంటుంది. మనం అనుకుంటాం, నాకేనండి ఈ నిందలేకమని. అసలు బైబిల్ ఏంటి చెప్తుంది? మత్తయి సువార్త 5:12 జనులు మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు దేవుళ్ళని తిడుతున్నారు అనుకో, అప్పుడు ఏమనాలి? అమ్మ ఇంక గట్టిగా తిట్టురా, అందరు కినబడినట్లు తిట్టురా, బాగా తిట్టురా. అర్థమవుతుందా? పల్లెటూరులో ఉంటారు వాళ్ళు తిడుతున్నప్పుడు నేనైతే ఏడ్ చేస్తాను తెలుసా? ఫోన్ని ఆన్ చేసి అలాగే అక్కడ వదిలేస్తాను. అంటే ఆ రికార్డింగ్ అవుతుంటుంది. రికార్డింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ తిట్లు కూర్చొని అలాగే ఆలకిస్తుంటే ఆ అమ్మ ఎక్కిచ్చేసావా పాస్టరు? ఇన్ని తిట్లు తిట్టి ప్రభు మందిరానికి నువ్వు పరిశుద్ధుడు నాయన అనగా నాయన అంత చిన్నూరు, నా కొరకు నువ్వు చెప్పకు, నీ కొరకు ఎన్ని అనరాని మాట్లాడకమైన నీకు లారీ వచ్చి గుద్దేద్ది. నీకు చెప్పు, ఒక ఆమె అంటది నీ పిల్లల మీద పిడుగులు పడిపోతాయి అన్న. పిల్లల మీద ఏంటి పడిపోతాయట? పడిపోతాయి. ఎందుకంటే ఆమెకి ఆమె నోట్లో అంత పవర్ ఉంది. వీళ్ళ పిల్లల మీద పిడుగులు పడిపోతే నువ్వు ఉండిపోతావేటి? ఎందుకు ఈ వేకం? శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, జనులు తిడుతున్నప్పుడు అలా శిరస ఊహించేస్తే తిట్లేక దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా నువ్వు ఎటువంటి వాడు? ధన్యుడు ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతగా. ధన్యుడు ఓ ఇశ్రాయేలు, నీవు ధన్యుడు, బహుధన్యుడు. అర్థమవుతుందా? ఎంత గొప్ప ధన్యత. అయితే ఏ బుద్ధి ఉండాలా? మన బుద్ధి బాగా ఉండాలి. అన్నీ వస్తాయి. అన్నీ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఆ పరిస్థితులను బట్టి మనం ఏమైపోకూడదు? నలిగిపోకూడదు. మనమే టెన్షన్ అయిపోకూడదు. అన్నీ వస్తాయి. ఇది శరీరంతో ఉన్నాం కాబట్టి అన్నీ వస్తాయి. మంచితనం ఉంటుంది, గొప్పతనము ఉంటుంది. పడుతుంటాం, లేస్తుంటాం, నడుస్తుంటాం, పరిగెడుతుంటాం, మళ్ళీ పడుతుంటాం. ఈ వేగం సహజం. ఇది శరీరం. ఇది ఎంతవరకు? ఈ శరీరము విడిచిపెట్టినంతవరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. అందుకే పౌలు అన్నాడు కదా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యను, ఇట్టి మరణమునకు లోనైన ఈ శరీరం నుండి ఎవడు నన్ను విడిపిస్తాడు? పాపంలో పడిపోతుంటాం, మళ్ళీ లేపుతాడు దేవుడు. 5 పడిపోతుంటాం, మళ్ళీ లేపుతుంటాడు దేవుడు. అలాగూ పడకుండా ఉండటానికి కొరకే దేవుడు ఏడు చేశాడంటే తన విలువైన శరీరాన్ని, రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. ఎవరైతే ఈ శరీరంలో రక్తంలో పాలు పొందుతారో ప్రభు అన్నాడు, వారి పాపములన్నీ కడుగుతాను, అంత్య దినమున వారు ఏమవుతారు? లేపబడతారు. ఎంత గొప్ప సంగతి. అందుకని ఏ బుద్ధి ఉండాలా? నిబ్బరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి అంటే స్టాండర్డ్ అయినది. అది ఈ దేనికి ఏమవుతుంది? జడదు. ఆపద చూసి భయపడిపోవలసిన పని లేదు. యెహోషువతో అంటున్నాడు, యెహోషువ ఈ ప్రజల దుక్కు చూసి నువ్వు భయపడిపోతున్నావేమో, నేను నిన్ను విడువను, నేను నిన్ను
ఎడబాయను. నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యంగా ఉండు, ఏం పర్లేదు. నేను మోసేకు తోడై ఉండునట్లు నీకు నువ్వు ఏం చేస్తున్నావు. అబ్బాయి ఎంత గొప్ప సంగతి. మోసే చనిపోయిన తర్వాత ఈయన నాయకుడైసకలు ఈయనకి ఎలాగ ఉంటుంది ఆ పరిస్థితి ఒకసారి ఆలోచించి. మోసే వరకు అక్కర్లే, మన ఊర్లో ఉండి ప్రెసిడెంట్ పదవి దిగిపోయిన తర్వాత ఆ పదవి మనకి ఇచ్చారు అనుకో, ఎలాగ ఉంటుంది. ఏటి ఇది ఎంత ఏమి ఆందోళన. ఆ ముందు ఏటి చేసాడో తెలియదు, ఏటో గొప్ప గాబరా అయిపోతుంటాం. అప్పుడు సెక్రటరీ దగ్గర ఉంటాడు కాబట్టి, సార్ మీరు మామూలుగా సీటు మీద కూర్చోండి, తక్కిన వేగ నేను ఒట్టిన ఈయన పదవి మాత్రం ఉన్నది, కానీ ఈయన పెన్న పెట్టి సంతకం పెట్టడానికే, తక్కిన వేగ మళ్ళీ వాళ్ళు నడిపేస్తుంటారు. ఈయనకి ధైర్యం చెప్తారు వాళ్ళు ఉండి. ఎవరు సెక్రటరు, వెనకత్తులుంటే ఇంకెవరు ఉంటారు అనక, ప్రెసిడెంట్ దగ్గర విఆర్ఓలు, వీళ్ళందరూ మీరేం భయపడవలసిన పని లేదు, మేము అన్నీ చూసుకుంటాం. వాళ్ళంతా మళ్ళీ ఆ వేగం సిస్టమ్ వేగం తీసుకొచ్చి ఆ వేగం ఇచ్చేసిన అప్పుడు ఈయనకి ఎలాగ ఉంటుందంటే, అప్పుడు తెల్ల సొక్కా వేస్తాడు. తెల్ల సొక్కా వేసి కుర్చీ మీద కూర్చొని ఎంత ఉన్నదా, ఇదే పరిస్థితి. అందుకే యోసేపుకు ఒక్కసారి ఆ పదవి వచ్చేకల ఆందోళన అయిపోతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, భయపడకో, నిబ్బరంగా ఉండు, ఆ కానాను దేశానికి వీళ్ళందరినీ నడిపిస్తాననే అంత ధైర్యం నువ్వు ఉండు, నిన్ను మాత్రం నేను వీడు. వీళ్ళందరూ వదిలివచ్చు. వీళ్ళందరూ ఏంటి చేస్తారు, వదిలేశారు లేదు ఇశ్రాయేలు ప్రజలు. ఎక్కడ వదిలేశారు? యోసేపు రాసిన గ్రంథంలోని 24వ అధ్యాయము 15వ వచనముకు ముందు అంటాడు, మీరు సేవిస్తే నది అద్దరున్న నా దేవతలను సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రమే యెహోవానే. అక్కడ వదిలేయాలని అనుకున్నారు వాళ్ళు. యెహోషువ ఇచ్చిన వర్తమానానికి వాళ్ళు ఏమయ్యారంటే, మరలా మనసు మార్చుకుని యెహోషువతో కొనసాగించి. చూసి ఎంత గొప్ప సంగతులు. కాబట్టి ఏ బుద్ధి ఉండాలా? నిబ్బరమైన. నెంబర్ 1 చెప్పు, మొదటి బుద్ధి సుబుద్ధి. నెంబర్ 2 స్వస్థ బుద్ధి. నెంబర్ 3 స్థిరమైన బుద్ధి. నెంబర్ 4 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని. నెంబర్ 5 నిబ్బరమైన బుద్ధి గలవారే. ఎలాగ ఉండాలి? మెలకుగా. ఒక్క మాట చదివి మనం ముగించదు, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. రండి దేవుని మాటలు, లోకాసు వార్త దేవుని యొక్క ఒక మాట చదువుతున్నాను. లోకాసు వార్త. ఒక మంచి మాట చెప్పాడు. 12వ అధ్యాయం 42వ వచనం చదువుతావు నాన్న. లోకాసు వార్త. నమ్మకమైన బుద్ధి. ఏ బుద్ధి అట? నమ్మకమైన బుద్ధి. ఎన్నోది ఇది? 6. ఇంకొక మాట చదువుతారు, వేగంగా చదివేయండి. దానియేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. దానియేలు 6. అతి శ్రేష్టమైన బుద్ధి. ఏ బుద్ధి? అందరికంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినట్టు. ఆ బుద్ధి ఎలాగొచ్చిందో తెలుసా? ప్రార్థనలో ఉండబట్టి. దానియేలు లేట్ చేసేవాడట. దినమునకు ముమ్మారు వెళ్ళి, అనుదినము ముమ్మారు వెళ్ళి మోకాలు లేట్ చేసేవాడు. అందుకనే అందరికంటే అతి శ్రేష్టమైన బుద్ధి ప్రార్థనలో ఉంటే అతి శ్రేష్టమైన తలంపులు వస్తాయి, శ్రేష్టమైన బుద్ధి వస్తుంది, శ్రేష్టమైన జ్ఞానం ఇస్తాడు దేవుడు అందరికంటే. అందుకే అక్కడ రాయబడదు, ఈ దానియేలు అందరికంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినట్టు. ఇప్పుడు చెప్పు, నాబాలు ఎటువంటి బుద్ధి కలిగినట్టు వాడు? మోటితనము, తన బుద్ధి మీద తాను ఏమైనట్టు వాడు. అందుకే ఎంత నష్టం. అబిగయలు సుబుద్ధి గలది. నెంబర్ 1. నెంబర్ 2 స్వస్థ బుద్ధి కలిగినట్టుది. నెంబర్ 3 స్థిర బుద్ధి. నెంబర్ 4 తన సొంత బుద్ధిని ఆధారం చేసుకోలేదు. నెంబర్ 5 నిబ్బరమైన బుద్ధి. నెంబర్ 6 నమ్మకమైన బుద్ధి. నెంబర్ 7 అతి ఆ బుద్ధి కలిగి తన ఇంటిని తాను ఏడ్ చేసుకుందట, రక్షించుకోండి. తన ఇంటి మీదకి వస్తున్న అపాయం నుండి తన భర్తను ఏడ్ చేసింది, కాపాడింది, రక్షించింది. కాపాడి రక్షించినా సరే తాగుబోతాడు ఏడు చేసాడంటే భయపడిపోన్నాడు. ఆ మాటలు చెప్పేసాక ఏమైపోయాడు? భయపడిపోయి ప్రాణం వదిలేశాడు అంతే. నిన్న మన ఇంటికి దావీదు గారు వచ్చివలసింది, కత్తి పట్టుకొని జనసమూహంతో వచ్చి మన అందరిని చంపవలసింది. అయితే నేను ఇలాగ ఎదురెళ్ళి ఇలాగ ప్రాధాయపడ్డాను. మొత్తానికి నా మొరని దేవుడు
కనికరించి ఆయన హృదయాన్ని మార్చి ఆ అపాయం నుండి మనల్ని తప్పించేయడండి అని చెప్పింది. చెప్తే అప్పుడు ఈయనేమవ్వాలా, పోన్లే ఎంత మంచి భార్యవు అని అనాలి కదా. అలాగా అనక ఆ మాటలు విని బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే వణికిపోతుండట. వణికిపోయి లాస్ట్కి చచ్చిపోయాడు. లాస్ట్కి ఏమైపోయాడు, మరి అపాయం నుండి తప్పింపబడ్డావురా నాయన అని అంటే ఆ మాటలు విని భయపడిపోయి చనిపోయాడు. చూడు ఆ మాట చదువుతానన్న ఒక్క మాట. ఆ, 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 భయము చేత ఏమైపోయింది, ఆ మాటలు చెప్తేనే అంత భయం అయితే నిజంగా దావీదుని చూస్తే ఏమయ్యా నాబాలు అటువంటి వాడు నీకు ఎందుకు అంత ఉంటుంది. ఆయన నాబాలు ఆడిన మాటలు అమ్మా ఎంత పౌరుషమైన మాట్లాడాడో తెలుసు నాబాలు. నిజంగా ఆ ప్లేస్లో మనం ఉన్నాం అనుకో, ఎటువంటి మాట్లాడాడో చదువుతారు ఒకసారి. నాబాలు ఎటువంటి మాట్లాడాడనంటే దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. అదే 25వ అధ్యాయము 7వ వచనం చదువుతావు నాన్న. 7వ వచనము. ఆ, 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 ఆ. 10వ వచనం చదివినాను మరి అలా. ఆ, 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 ఆ. అబ్బా ఏం మాటలున్నాయి నీవి. కయ్యానికి కాలు దువ్వడం అంటే ఇదే. కొంచెం ఆహారం ఇవ్వు అన్నాడు, నీకు నచ్చితే అన్నం వెయ్యు, పట్టెడు అన్నం పెట్టు, లేకపోతే వానే. కానీ ఆయన వేగం తవ్వితే ఆయనకి ఎలాగ ఉంటుంది, అంతే కదమ్మా. అవసరం నీకు అవసరం, అమ్మ ఆకలి వస్తుంది కొంచెం అన్నం ఇవ్వమ్మా, నేను వచ్చాను. అప్పుడు నువ్వు వెయిట్ చేయాలా, నాయన అన్నం ఇదిగో తిను అని అనాలి, అది నచ్చితే. అంతేగాని అన్నం నీకు బేతోలు పెట్ట అదే. ఈయన కయ్యానికి కాలు దువ్వుని మాట్లాడుతున్నాడు. దావీదేవుడు అలాని పేరు పెట్టి మళ్ళీ అంటున్నాడు. యెష్షయి కుమారుడు ఎవరు, యజమానుని యొద్ద నుండి పారిపోయినట్టు ఈరోజు అనేక మంది. అది ఏకం అవసరమా? ఆయన అడిగిన సందర్భం ఏంటి, ఈయన చేసిన కొన్నిసార్లు మనం ఇలాగే ఉండిపోతుంటాం. మనము కూడా ఇలాగే సందర్భం సైతం లేని మాటలు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటామంటే మాట్లాడేసి దాని వలన ఆత్మీయ జీవితానికి ఏటు కలుగుతుంటుందంటే ఎంతో నష్టము. మనము ఆడవలసిన మాట అక్కడ ఆడము. ఆ మాట అక్కడ ఆడితే వాళ్ళకు ఉపయోగమా కాదా? ఆ మనిషికి బాధ కలిగిస్తుందా, ఆదరణ కలిగిస్తుందా? దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, తన యజమాని యొద్ద నుండి పారిపోయిన దాసులు ఈరోజు అనేక మంది ఉన్నారు. అటువంటి వాడికి నేనేటివ్వను, భోజనము ఇవ్వను, అలాగే ఇవ్వనని మాట. అది ఉన్నట్లు ఆ పనోడు చెవులకు చెప్పారు, దావీదుకి చెప్పాడు. దావీదు ఊరుకుంటాడేటి. మొదలే పిల్లలు పోయిన ఎలుగుబంటి ఎలా తిరుగుతుందో అలాగే ఎక్కడున్నాడు, అరణ్యంలో తిరుగుతున్నాడు. ఆహారం లేదనే కదా పంపించాను, నువ్వు కొంచెం ఆహారం ఉన్నట్టు వాడవని. అందుకనే ప్రభు అన్నాడు మత్తయి సువార్తలోని 25వ అధ్యాయంలో, నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకేం చేసావు, ఆహారం ఇచ్చావు. నేను వస్త్రహీనుడినై ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చావు. నేను రోగినై ఉన్నప్పుడు నన్ను ఏం చేసావు, చూడవచ్చు, నన్ను పరామర్శించావు. నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చావు. అప్పుడు వాళ్ళు అడిగారు ఆ పైనున్నట్టు వారు, ఇవి ఏకం ఎప్పుడు చేసాం ప్రభువా అని అంటే ఆయన అన్నాడు, ఇదిగో బేదలైన అల్పులైన వీళ్ళకి ఒకరికి మీరు చేశారు, నాకు కూడా చేశారు. చూసి ఎంత గొప్ప సందర్భం. కాబట్టి ఆహారం పెట్టడానికే ఈయన మాట్లాడాడు. ఇంకా రోగి ఉన్నప్పుడు చెరసాలలో ఉంటే వెళ్తాడేటి. అంత కీడు నుండి సుబుద్ధి కలిగిన భార్య తన బుద్ధిని ఏ విధంగా తన భర్తని కీడు నుండి తప్పించిందో, తప్పించబడినప్పటికీ కూడా ఆ మాటలు ఏకము చెప్పేసరికి ఆ వేకము విని, ఏ మాటలు, ఆ జరిగిన మాటలు వినే గుండె పగిలేమైపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే
నీ యొక్క బుద్ధిని నువ్వేం చేసుకో, నీ సుబుద్ధిని నీవు ఆధారం చేసుకో. నీ సొంత బుద్ధి మీద ఆధారం చేసుకుంటే దాని వలన కలిగే నష్టము ఎంత తీవ్రతగా ఉంటుందో ఈ అధ్యాయములో చెప్పాడు. అట్టి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.